హలో ఆల్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం పాతదే, పేరు పాతదే. మరి ఈరోజు న్యూస్లో ఎందుకుంది? ఈ పథకం కింద ఉన్నటువంటి అనర్హతలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్హతలుగా మార్చుతూ, అంటే ఇనెలిజిబుల్గా ఎవరైతే ఉండిపోయారో ఈ పథకం బెనిఫిషియరీస్ కాకుండా వాళ్ళని అర్హులను చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా బెనిఫిట్ పొందేటట్టుగా దీనిలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించిన నిర్ణయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు విడుదల చేయడం జరిగిందనమాట. సో, ఆ వివరాలేంటి అనేటువంటిది తెలుసుకునే ముందు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క నేపథ్యం ఏంటి అనేటువంటిది చూద్దాం. సో, ఈ పథకాన్ని 1989లోనే రాజీవ్ గాంధీ గారి టైంలో ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి పేరుతో ప్రారంభించడం జరిగింది. దాన్ని తర్వాత కాలక్రమేణా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనగా మార్పు చేశారు. అయితే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దేశంలో, వారికి ఇళ్ల నిర్మాణానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ని అందించడం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఈ పథకం ప్రారంభించబడింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 రేషియోలో నిధులని సమకూరుస్తాయి. సాధారణంగా ఈ పథకానికి అర్హులెవరు అంటే బీపీఎల్ తరగతికి చెందినవారు, లేదా వైట్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళలో కూడా ఇంతకుముందు రిఫ్రిజిరేటర్ ఉన్నవాళ్ళు, అలాగే టూ వీలర్ వెహికల్ ఉన్నవాళ్ళు, ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉన్నవాళ్ళు, ఆదాయం 15,000 వరకు ఉన్నట్లయితే వాళ్ళు గూడా అనర్హులుగా ఉండేవాళ్ళు. అలాగే ఫిషింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ బోట్స్ కాకుండా మోటార్ సహాయంతో నడిచేటువంటి బోట్లున్నవాళ్ళు, వీళ్ళంతా కూడా అనర్హులుగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా తాజాగా కేంద్ర మంత్రి అర్హులుగా ప్రకటించారనమాట. వీటి మీద ఉన్నటువంటి ఇనెలిజిబిలిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరిగింది. అయితే మరికొంతమంది ఇంతకుముందు ఇనెలిజిబుల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఇనెలిజిబుల్‌గా కొనసాగుతారు. అవి ఎవరెవరు అనంటే కనుక, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉండి 50,000 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు అనర్హులు. అలాగే 2.5 హెక్టార్ల కంటే భూమి ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ అయ్యుంటే కనుక వాళ్ళు కూడా అనర్హులు. 3 వీలర్ గానీ, 4 వీలర్ గానీ ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులు. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగించేటువంటి మెషినరీస్, ఫర్ ఎగ్జాంపుల్ కోత కోసే మిషన్లు గానీ, నాట్లు వేసేటువంటి మిషన్లు గానీ, ట్రాక్టర్లు గానీ, ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పొందేందుకు అనర్హులుగానే కొనసాగుతారనమాట. కేవలం ఆదాయం 15,000, నెలసరి ఆదాయం 15,000 వరకు ఉన్నవాళ్ళు, అలాగే మోటార్ ఫిషింగ్ బోట్స్ ఉన్నటువంటి వాళ్ళు, టూ వీలర్ ఉన్నటువంటి వాళ్ళు, రిఫ్రిజిరేటర్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అర్హులుగా ప్రకటించడం అయిందనమాట. ఎందుకంటే నిత్యావసర వస్తువుల్లాగానే ఇవన్నీ అత్యవసరంగా మారిపోతున్నాయి కాబట్టి రోజు రోజుకి, నానాటికి మారుతున్న దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పథకాల యొక్క అర్హతలు, అనర్హతలను కూడా సవరించాల్సిన అవసరం ఉంది కాబట్టి తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే 2022 నాటికి 2.95 కోట్ల ఇళ్లని నిర్మించాలి అనేటువంటిది టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది గతంలో. దానిలో 2.65 క్రోర్స్ ఇళ్లని ఆల్రెడీ నిర్మాణం చేపట్టారు. దీన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ 2028, 29 సంవత్సరం ఎండింగ్ నాటికి, అంటే 28, 29 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి మరొక 2,00,00,000 ఇళ్లని అదనంగా నిర్మించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ టార్గెట్‌ని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో, దీనిలో భాగంగా ఎక్కువ మందిని అర్హులుగా చేసేందుకోసమే ఈ వెసులుబాటుని కల్పించడం జరిగిందనమాట. సో, మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం, డైలీ ఎకనామిక్ అప్డేట్స్ కోసం ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ క్లాసెస్ కోసం అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మన యాప్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.